వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ విష్ణు. రైట్ నౌ నేను హైదరాబాద్లోని ఆవాస హోటల్లో ఉన్నాను. ఇవాళ ఇక్కడ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ బిజినెస్ ఫోరం మీటింగ్ జరుగుతోంది. ఈ ఈవెంట్కి దాదాపు 200 మందికి పైగా వివిధ వ్యాపార రంగాలకు సంబంధించిన వ్యాపార ప్రముఖులందరూ కూడా విచ్చేశారు. సో వారితో మాట్లాడి ఇవాళ హైదరాబాద్లో ఈ ఆప్తా మీటింగ్ జరుపుకోవడం వెనుకున్న ఉద్దేశం ఏంటి, అసలు ఆప్తా మీటింగ్ యొక్క విశేషాలు ఏంటో వారితో మాట్లాడి తెలుసుకుందాం. చలో. సో మొత్తానికి ఇవాళ హైదరాబాద్లో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ బిజినెస్ ఫోరం మీటింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. దాదాపు 200 మందికి పైగా వివిధ వ్యాపార వర్గాలకు సంబంధించిన ప్రముఖులు కూడా విచ్చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవాప్సిస్ టెక్నాలజీస్ నుంచి హిమవల్లి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. సో హిమవల్లి గారు, ఎలా అనిపిస్తుంది ఇవాళ హైదరాబాద్లో ఇంత గ్రాండ్గా ఆప్తా ఈవెంట్ జరిగింది కాబట్టి ఏంటి అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ ఆప్తా ఈవెంట్కి ఇది నేను 4th టైం రావడము. ఈ ఈవెంట్స్ ఎట్లా అంటే చాలా అట్టహాసంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే జనరల్గా ఫంక్షన్స్ అవన్నీ అంటే మామూలు ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం, కానీ ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ అన్నది క్రియేట్ చేసి, బికాజ్ వీఆర్ ఆల్ స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఉన్నాం మేము ఇప్పుడు. సో మాలాంటి వాళ్ళకి ఆల్రెడీ హూ ఆర్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ ద బిజినెస్ ఫీల్డ్లోని వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అన్నదే ఆప్తా క్రియేట్ చేశారు. అండ్ ఇట్లాంటివన్నీ కూడా ప్రతి మంత్ జరుగుతూ ఉన్నాయి. అండ్ చాలా బాగా మాకు ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో అందరూ దిగ్గజాలు అంటారు కదా బిజినెస్లోని, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళవన్నీ ఇన్పుట్స్ అవి తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, సో ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఇవన్నీ కూడా చాలా ఇన్పుట్స్ వస్తున్నాయి. అండ్ ఇట్స్ వెల్ ఎడ్యుకేటెడ్, అంటే బిజినెస్ అని కాకుండా ఇక్కడ ఎట్లా అంటే అందరం కొలాబరేట్ అవుతూ ఉన్నాము. సో ఈ కాలం ఒక్కళ్ళు చేస్తే పనులు అవ్వవు. సో ఏదైనా సరే టీం అన్నది ఫామ్ చేసుకొని చేయాలి. అలాగే బిజినెస్ కూడా అంతే. ఎక్స్పాన్షన్ చేయాలంటే నేను ఒక బిజినెస్లో ఉండొచ్చు, పక్కన వాళ్ళు ఇంకొక బిజినెస్లో ఉండొచ్చు, ఎక్కడో ఒక కామన్ లింక్ అన్నది ఉంటుంది. సో ఆ లింక్ అన్నది ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే వెన్ వీ అటెండ్ సచ్ బిజినెస్ మీట్స్. అప్పుడు మనం ఎట్లా అంటే రిక్వైర్మెంట్స్ అన్నీ చూసుకొని ఓకే వీ కెన్ వర్క్ ఆన్ ఇట్ అనేసి ఎక్స్పాండ్ అవ్వడానికి చాలా హోప్ ఉంటుంది అనమాట. బికాజ్ ఎక్స్పర్టైజ్ మనం ఒక ఏరియాలో ఉండొచ్చు, వేరే వాళ్ళు ఇంకొక ఏరియాలో ఉంటారు. సో అందరం కొలాబరేట్ అయ్యి ఈ హొరైజన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి.